నమస్కారం స్నేహితులారా, శ్రీ కథామృత్కి మీకు స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పంచతంత్రం నుండి వచ్చిన అద్భుతమైన కథ. ఇది ఒక కాకి కుటుంబం మరియు ఒక క్రూరమైన నాగుపాము కథ. ఒక చెట్టు మీద సంతోషంగా జీవించిన కాకులు ఒక్కసారిగా వాటి జీవితంలో చీకటి దిగింది. ఆ చీకటిని వెలిగించిన తెలివి ఏమిటో ఈ కథలో తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి. ఒక పెద్ద అడవిలో ఒక పాత మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకి దంపతులు నివసించేవారు. భర్త పేరు కాకబుసుండి, భార్య పేరు కాకి. ప్రతి సంవత్సరం వారు గుడ్లు పెట్టేవారు, గూడు కట్టుకునేవారు, పిల్లలను పెంచేవారు. ఆ చెట్టు వారికి ఇల్లు, ఆ అడవి వారికి జగత్తు. జీవితం సుఖంగా సాగిపోతుంది. కానీ ఆ చెట్టు పొట్టలో ఒక భయంకరమైన నాగుపాము నివసిస్తున్నదని వారికి తెలియదు. ఒకరోజు కాకి గుడ్లు పెట్టింది. ఇద్దరూ ఆనందపడ్డారు. పిల్లలు పుట్టబోతున్నారు. వారు ఆహారం వెతకడానికి వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి గూడు ఖాళీగా ఉంది. గుడ్లు లేవు, పిల్లలు లేరు. కాకి గుండె పగిలింది. కన్నీళ్లు ఆగలేదు. మరుసటి సంవత్సరం మళ్ళీ గుడ్లు పెట్టారు. మళ్ళీ అదే జరిగింది. అప్పుడు వారికి అర్థమైంది, ఆ నాగుపాముయే వారి పిల్లలను తింటోంది. కాకబుసుండి కోపంతో రగిలిపోయాడు. ఆ పాముని చంపాలి, నేను పోరాడతాను, అతని భార్య అంది. మనకు బలం లేదు, తెలివి అవసరం. వారు తమ మిత్రుడైన నక్కను సహాయం కోసం వెళ్ళారు. నక్క చాలాసేపు ఆలోచించింది. తర్వాత చిన్నగా నవ్వింది. స్నేహితులారా, ఈ పని చేయండి. దగ్గరలోని రాజుగారి సరోవరానికి వెళ్ళండి. అక్కడ రాజకుమారులు స్నానం చేస్తారు. వారి బంగారు ఆభరణాలు అక్కడ ఉంటాయి. ఒక బంగారు హారాన్ని తీసుకొని పాము పొట్టలో వేయండి. కాకబుసుండి అర్థం చేసుకున్నాడు. వారు బంగారాన్ని వెతుకుతూ పాము దగ్గరకు వస్తారు, పాముని చంపుతారు. మరుసటి రోజు ఉదయం కాకబుసుండి రాజు సరోవరానికి వెళ్ళాడు. రాజకుమారులు స్నానం చేస్తున్నారు. ఆభరణాలు ఒడ్డునున్నాయి. కాకి నెమ్మదిగా దిగాడు. ఒక మెరిసే బంగారు హారాన్ని ఒయిలో ఖర్చుకున్నాడు. రాజసేవకులు అరిచారు, కాకి బంగారం తీసుకుపోతోంది, పట్టుకోండి. వారు కాకి వెనుక పరిగెత్తారు. కాకబుసుండి వేగంగా ఎగిరాడు, కానీ పారిపోలేదు. నెమ్మదిగా వెళ్ళాడు, వారు వెంటే ఉండేలా. అడవిలోకి దారి తీశాడు. చివరకు తన చెట్టు దగ్గరకు వచ్చాడు. బంగారు హారాన్ని నేరుగా పాము పొట్టలో వేశాడు. వెంటనే ఆగాడు. కాస్త దూరంలో కూర్చున్నాడు. రాజసేవకులు చెట్టు దగ్గరకు వచ్చారు. పొట్రలో చూశారు, పాము కదులుతోంది. వారు వెంటనే కర్రలతో, ఆయుధాలతో పాముపై పడ్డారు. పాముకు తప్పించుకునే అవకాశం లేకపోయింది. అది అక్కడే మరణించింది. రాజసేవకులు బంగారు హారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. కాకబుసుండి మరియు అతని భార్య చెట్టు మీద వాలారు. ఇద్దరూ కలిసి ఆనందంగా కూశారు. ఆ చీకటి రోజులు ముగిశాయి. మళ్ళీ గూడు కట్టారు. మళ్ళీ గుడ్లు పెట్టారు. ఈసారి వారి పిల్లలు సురక్షితంగా పుట్టారు. అడవి మళ్ళీ సంతోషంగా మారింది. మిత్రుల సహాయంతో, తెలివైన ఆలోచనతో బలహీనుడు కూడా బలవంతుణ్ణి గెలవగలడు. ఈ కథ మనకు చెప్తోంది, శత్రువును బలంతో కాదు, తెలివితో జయించాలి. పంచతంత్రం మనకు వేల సంవత్సరాల క్రితమే ఈ జ్ఞానాన్ని అందించింది. శ్రీ కథామృత్ చూసినందుకు మీకు ధన్యవాదాలు. వచ్చే వారం మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. మీ స్నేహితులకు, కుటుంబానికి ఈ కథ పంపండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి.